ఇప్పుడు మనం ఖాళీ లినక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం kali.org అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. డైరెక్ట్గా kali.org అని టైప్ చేశాను నేను సర్చ్లో. ఇక్కడ మీరు డైరెక్ట్గా download/get kali అని ఉంది కదా, ఈ లింక్ ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజెస్ అండ్ వర్చువల్ మెషిన్స్. ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజెస్ ఏంటంటే మీరు డైరెక్ట్గా మీరు ల్యాప్టాప్లో కానీ మీ పర్సనల్ కంప్యూటర్లో కానీ డైరెక్ట్గా ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ISO ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. మీరు వర్చువల్ మిషన్స్లో కానీ ఈ ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే వర్చువల్ మిషన్స్ అనే ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయో ఆ సాఫ్ట్వేర్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. VMware వర్చువల్ బాక్స్ అని ఉంది, ఇంకా రకరకాల అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను వర్చువల్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం వర్చువల్ బాక్స్ అనే అప్లికేషన్లో ఈ ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఈ పర్టికులర్ వర్షన్ ఏదైతే అవైలబుల్గా ఉందో ఇది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో సేవ్, ఇది .7z అనే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట, జిప్ ఫైల్. తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సేవ్, డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది కొంచెం టైం పడుతుంది. ఈ ఖాళీ లినక్స్ సంబంధించిన .7z ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి డిఫాల్ట్గా విండోస్లో ఉండే WinRAR ఏదైతే ఉందో ఇది .7z ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేదన్నమాట. ట్రై చేద్దాము ఎక్స్ట్రాక్ట్ అవుతుందో లేదో. ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ కాకపోతే మాత్రం మనం .7z ఎక్స్ట్రాక్టర్ అనే ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఈ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోల్డర్లోకి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆర్కైవ్ నేను ట్రై చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేశాను. సో 14.7 GB ఉంది. ఇది కొంచెం టైం పడుతుంది ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి. ఇన్ కేస్ ఎర్రర్స్ ఏమైనా వస్తే మాత్రం .7z ఎక్స్ట్రాక్టర్ అని గూగుల్లో టైప్ చేయండి, ఫైల్స్ వస్తాయి. వెరిఫై చేసుకొని ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసి ఆ ఫైల్ తోటి ఈ .zip ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఆ అప్లికేషన్ తోటి. ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ .7z ఎక్స్ట్రాక్టర్ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ చూడండి 7zip.org 7-zip.org. సో మీరు 7-zip.org అనే వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ 64-bit విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ తోటి ఆ పర్టికులర్ ఖాళీ లినక్స్ 7zip ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఖాళీ లినక్స్ .7z జిప్ ఫైల్ ఇది. సో ఈ ఫైల్ నేను జస్ట్ రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేశాను. ఇన్ కేస్ ఎక్స్ట్రాక్ట్ అవ్వకపోతే ఇంతకుముందు చెప్పినట్టు .7z అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయండి. నాకు దీంతో ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇది ఒక ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి చూద్దాము ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ ఫైల్ ఎలా ఉంది. సో దీంట్లో ఇక్కడ ఈ .vdi ఏంటంటే వర్చువల్ డిస్క్ ఇమేజ్. ఈ ఇమేజెస్ ఆల్రెడీ ప్రీ బిల్డ్ సెట్టింగ్స్తో పాటు ఇన్స్టాల్ అయి ఉంటాయి, అందుకే ఫైల్ సైజ్ ఇంత పెద్దగా ఉంది, అరౌండ్ 16 GB వరకు. సో ఇట్లాంటి VDI ఫైల్స్కి వర్చువల్ బాక్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇన్ కేస్ ఇది .ova ఫైల్ అనుకోండి, డైరెక్ట్గా ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ పాత్ ఇచ్చి ఫైల్ని సెలెక్ట్ చేస్తే OVA ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. లేదు అంటే మనం VDI ఫైల్స్కి అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. న్యూ మీద క్లిక్ చేశాను. VM నేమ్, వర్చువల్ మెషిన్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఖాళీ లినక్స్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ISO ఇమేజ్ కాదు కాబట్టి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనం బేస్ మెమరీ, ఎన్ని CPUs కావాలి, డిస్క్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత స్టోరేజ్ కావాలి అనేది. నేను ఇక్కడ బేస్ మెమరీ 2048 సెలెక్ట్ చేస్తున్నాను, అంటే 2 GB అనమాట. సో ఇదేంటంటే 1024 MB = 1 GB కాబట్టి 2048 MB = 2 GB. ఇక్కడ నేను మెమరీ 2 GB ఇచ్చాను. నెంబర్ ఆఫ్ CPUs 2 ఇస్తే బెటర్. మనకి అవైలబుల్గా ఉన్న CPUs నుంచి మనం అసైన్ చేసుకోగలం. సో ఇక్కడ ఈ 16 GB 32 CPUs 2 TB ఎక్కడి నుంచి వచ్చిందంటే మన మెయిన్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్లో అవైలబుల్గా ఉన్న హార్డ్వేర్ రీసోర్సెస్ అనమాట. వాటి నుంచి వర్చువల్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ డిస్క్ 8 GB ఉంది, నేను 80 GB చేంజ్ చేస్తున్నాను. మీరు 100 GB అని ఇవ్వచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఎక్కువగా మీరు ఖాళీ లినక్స్లో ఇన్స్టలేషన్స్ వేరే ఫైల్స్ చేస్తారు అనుకుంటే ఎక్కువ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ప్రస్తుతానికి 100 GB ఇస్తున్నాను. నెక్స్ట్ ఫినిష్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇది సెలెక్ట్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో స్టోరేజ్లో ఖాళీ లినక్స్ .vdi అని ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. బట్ కాకపోతే .vdi ఫైల్ మన దగ్గర ఉండాలి. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ డిస్క్ ఐకాన్ ఏదైతే ఉందో దీని మీద సెలెక్ట్ చేసి చూస్
ఆర్ క్రియేట్ ఏ వర్చువల్ డిస్క్ అని ఉంది. ఇక్కడ చూజ్ ఏ డిస్క్ ఫైల్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ. తర్వాత డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఖాళీ లినక్స్ ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తాము. దీంట్లో .vdi ఫైల్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేస్తాము, ఓపెన్. సో మనం చేసిందల్లా జస్ట్ ఆ ఫైల్ పాత్ ఎక్కడుందో ఆ ఫైల్ పాత్ ఓపెన్ చేసి ఈ VDI ఫైల్ ఏదైతే ఉందో ఆ VDI ఫైల్ని అసైన్ చేసాము అంతే. ఆటోమేటిక్గా .vdi అనే ఇక్కడ డిస్క్ క్రియేట్ అయింది. ఆ డిస్క్కి మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ని జస్ట్ ఫైల్ పాత్ ఇచ్చాము అంతే, ఓకే. సో ఇప్పుడు మనం .vdi ఫైల్ని లోడ్ చేసాము. ఇక్కడ నేను స్టార్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇది మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఖాళీ లినక్స్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంది. సో ఇలా చిన్న స్క్రీన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ స్క్రీన్ని పెద్ద చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చిన్నగా చేసి ఇట్లా డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మన ఖాళీ లినక్స్ బూటప్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ ఖాళీ లినక్స్ ఏంటంటే స్మాల్ లెటర్స్లో KALI అండ్ KALI అని టైప్ చేయాలి. లాగిన్